ఇందాకటి ఘట్టం మన చట్టానికి నచ్చలేదు కాబట్టి ఇప్పుడు మరో ఘట్టం, అదే రామాయణంలోని అన్నదమ్ముల ప్రేమానుబంధానికి అద్దం పట్టిన శ్రీరాముని పాదుకా పట్టాభిషేకం. అగ్రజ, నీవు లేని అయోధ్య అమావాస్య కమ్మిన ఆకాశంలా కళావిహీనంగా ఉంది. మరణానంత విషాదంలా వైరాగ్య ఛాయలతో నిండిపోయి ఉంది. మా ప్రార్థన మన్నించి వచ్చే అన్నయ్య, మళ్ళీ నీతో కలిసి ఉండాలనుంది. ఇచ్చిన మాట వదిలిన బాణం ఈ రాముడు వెనక్కి తీసుకోడు భరత. మరి జీవితాంతం తమ్ముళ్ళకు అండగా ఉంటానని చిన్నప్పుడు అమ్మకిచ్చిన మాట మర్చిపోయావా అన్నయ్య? ఆ మాట ఇచ్చిన మీరే ఎప్పుడో చెప్పేశారు. ప్రేమని పక్కగా మార్చింది మీరే. అయిన వాళ్లే నన్ను చిన్న చూపు చూసి హేళన చేసినప్పుడు ఆ గుండె ఆ వల్ల రగిలిపోయింది. అప్పటి నుంచి నాకు ఇంకే బంధాలు లేవు. మీరు నా భుజాల మీద నిల్చున్నా ఎంగిలిస్త రాకుల్లో అన్నం తింటూ ఉంటే ఊస్తూ ఊరుకున్నా. భరించను. ఈలో ఒక్కడిగా గుర్తిస్తారని ఎంతో కాలం ఎదురు చూశాను. అమ్మ చనిపోయినప్పుడు కనీసం వెనక్కి తిరిగి చూశారా? అన్న అనే బంధాన్ని, అన్నపడే బాధని గుర్తించని మీరు తమ్ముళ్ళెలా అవుతారా? తప్పే జై, మేము చేసిన తప్పే. ఎందుకంటే మేము చేసే తప్పని చెప్పేవాళ్ళు లేక, నీ బాధ నీ ప్రేమని అర్థం చేసుకుని వయసు మాకు లేక అలా ప్రవర్తించామే కానీ నువ్వంటే ఇష్టం లేక కాదు. అందుకే అనుకుంటా ముగ్గురం బ్రతుకుంటే కూడా అనాథల్లో పెరిగాం. మళ్ళీ నీ వల్లే అందరూ కలిసి వచ్చాయి. బంధం అంటే ఏంటో తెలిసింది. చిన్నప్పుడు నిన్ను దూరం పెట్టినప్పుడు నువ్వు పడిన బాధ ఏంటో ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి క్షణం మేము అనుభవిస్తూనే ఉన్నాం అన్నయ్య. ఆనాడ రాముడు లేకుండా భరతుడు తిరిగి ఎలా వెళ్ళాడో తెలియదు కానీ మా వల్ల మాత్రం కావట్లేదు అన్నయ్య. అమ్మలో ఆ, నాన్నలో నా కలిపితే అన్న అంటారు. అంతటన్నవి మమ్మల్ని క్షమించలేవా? చిన్నప్పుడు అమ్మ చెప్పినట్టు నువ్వు లేకపోతే మేము ఉత్త లవకుశలమే. నువ్వు మా ముందుంటేనే మనం చేయి లవకుశలం. మనం అనేది నిజం చేయి. అన్నా, నువ్వు తమ్ములతో కలిసి ఉన్నానా?